జర్నలిస్టు న్యాయం కోసం కదం తొక్కిన కలం యోధులు, మద్దతు తెలిపిన వివిధ రాజకీయ పార్టీలు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంకట్రాజ్ సోమవారం సాయంత్రం ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రెస్ క్లబ్లో ప్రవేశించి అతనిపై దాడి చేయటాన్ని ఖండిస్తూ, ఈ సంఘటన జరిగి 3 రోజులు అయినా ఇప్పటి వరకు పోలీసులు దుండగులను అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ ర్యాలీలో జర్నలిస్టులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ పార్టీ, గిరిజన, కార్మిక, కర్షక సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. జర్నలిస్టు వెంకట్రాజ్కి న్యాయం జరిగే వరకు మీరు చేసే పోరాటంలో మేము మీకు తోడుంటామని అన్నారు. అనంతరం ఏడీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు తాడెం రాజ్ ప్రకాష్ మాట్లాడుతూ, దాడి జరిగి 2 రోజులు గడిచినా దుండగులను గుర్తించకపోవడం చాలా దారుణం అన్నారు. న్యాయం జరగని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాసరావు మాట్లాడుతూ, వెంకట్రాజ్పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలను చేస్తామన్నారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు కర్రె రాజేశ్వర్ చెన్నూరులో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపిన రాజకీయ పక్షాలకు, గిరిజన, కార్మిక, కర్షక సంఘాలకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వాస్తవాలను వెతికి తీసి అక్రమార్కుల గుండెల్లో గుణపం దించే విధంగా కళాన్ని గన్నుగా మార్చి ప్రజలను చైతన్యం చేస్తూ వార్తలు రాసినటువంటి, వాస్తవాలను వెతికి తీసి వార్త రూపంలో రాసినటువంటి జర్నలిస్టు సోదరుడు వెంకట్రాజుపై దాడిని ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నుండి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదే ఎప్పటికప్పుడు ఖండిస్తూ వారికి న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే. ఈరోజు చెన్నూరులో చేసినటువంటి ర్యాలీ కల్పించాలి